పేద ప్రజలను ఆదుకోవడానికి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ పూర్తి సహకారం అందిస్తుందని సుశీలమ్మ ఫౌండేషన్ చైర్మన్ కోమటిరెడ్డి లక్ష్మి రాజగోపాల్ రెడ్డి అన్నారు. మునుగోడు నియోజకవర్గం మర్రిగూడెం మండలం కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 14వ విడత ఉచిత కంటి వైద్య శిబిరాన్ని కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ చైర్మన్ కోమటిరెడ్డి లక్ష్మి రాజగోపాల్ రెడ్డి సుశీలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. పేద ప్రజలను ఆదుకోవడానికి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ పూర్తి సహకారం అందిస్తుందని సుశీలమ్మ ఫౌండేషన్ చైర్మన్ కోమటి లక్ష్మి రాజగోపాల్ రెడ్డి అన్నారు. మునుగోడు నియోజకవర్గం మర్రిగూడెం మండల కేంద్రంలోనే ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 14వ విడత ఉచిత కంటి వైద్య శిబిరాన్ని కోమటి సుశీలమ్మ ఫౌండేషన్ చైర్మన్ కోమటిరెడ్డి లక్ష్మి రాజగోపాల్ రెడ్డి సుశీలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. వైద్య శిబిరానికి కంటి పరీక్షలు చేయించుకోవడానికి వచ్చిన మహిళలను, వృద్ధులను ఆత్మీయంగా పలకరించి వ్యక్తిగత కుటుంబ బాగోగులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి లక్ష్మీరాజు గోపాల్ రెడ్డి మాట్లాడుతూ కంటి ఆపరేషన్ చేయించుకుంటే ప్రతి ఒక్కరికి చూపు బాగా కనిపిస్తుందని, ఆపరేషన్ అవసరం లేని వారికి పరీక్షలు చేసి కళ్ళజోళ్లు కూడా ఇస్తామన్నారు. కంటి ఆపరేషన్లో కూడా వెళ్లేవారు టెన్షన్ పడకుండా భయపడకుండా ఉంటే ఆపరేషన్ సక్సెస్ అవుతుందని, సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా ఇప్పటికే 9,766 మందికి కంటి పరీక్షలు చేయించి 2,198 మందికి ఆపరేషన్లు పూర్తి చేయించామని, 4,227 మందికి కళ్ళజోళ్లు పంపిణీ చేశామని గుర్తు చేశారు. నియోజకవర్గ ప్రజలకు ముందు ఇంకా కంటి పరీక్షలు చేస్తామని, ఆపరేషన్లకు ఎంపికైన వారు భయపడాల్సిన అవసరం లేదని భరోసానిచ్చారు. వచ్చిన ప్రతి ఒక్కరికి భోజన సదుపాయం కల్పించి కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ చైర్మన్ కోమటిరెడ్డి లక్ష్మీ రాజగోపాల్ రెడ్డి స్వయంగా భోజనం వడ్డించారు. ఈ కార్యక్రమంలో మర్రిగూడెం మండల నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. ఇక్కడ చూడమ్మా కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ చైర్మన్ కోమటిరెడ్డి లక్ష్మీ మేడం గారు మూలం కొడితే ఏ తీగలాడుతుంది మన ఊళ్ళో ఉండులే నువ్వు ఒక్కదాని ఇది గ్రామంలో కొంచెం ఇటు రామా కొంచెం ఆరై
అవుతుంది, ఏం కాదు, మంచిగా అయిపోతుంది. కళ్ళు అనేది చాలా ఇంపార్టెంట్. టైం చూపించుకోవాలి. రేపు ఉంచుకొని అలా సాయంత్రం చేసినాక రేపు ఉంచుకొని ఎల్లుండి పంపిస్తాను. ఏం కాదు, ఎవరు అవసరం లేదు, ఎవరు అవసరం లేదు, అందరు చూసుకుంటారా మళ్ళీ ఇస్తారు నాయన మా పాప వేరే ఉంటారు కానీ నీ ఆరోగ్యం నువ్వు చూసుకో. నేను మాట్లాడుతున్నాను ఏమన్నా ప్రాబ్లం వాళ్ళ కొడుకు మంచానికే ఉంది వాళ్ళ అక్కల్లో రమ్మని అసిస్టెంట్ నేను మనం మాట్లాడుతున్నాం. సర్జరీ